విశాఖ బీచ్ రోడ్లో జన జాగరణ సమితి సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంపై హర్షం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్లో జై హో భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ జెండాలతో ధన్యవాదాలు తెలిపారు. విజయోత్సవాలను చేస్తున్న జన జాగరణ సమితి సభ్యులతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విక్టరీ ఎట్ సీ దగ్గర ఆక్రమిత టెర్రరిస్టులపై జరిగిన దాడిని విజయోత్సవాలు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. జై హో భారత్ వందే మాతరం అంటూ నినాదాలు అంబరాన్నంటాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనతో పాటు జనజాగరణ సమితి వాళ్ళు దాని విజయోత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంతో పాటు మనకి జనజాగరణ సంబంధించిన వ్యక్తి వాసు మనతో ఉన్నారు. సార్ వాసు గారు చెప్పండి, నిన్న జరిగిన ఉగ్రవాదుల మూలాలను మట్టిపెట్టాయి. ఈ విజయాన్ని ఏ విధంగా మనం చూసుకోవచ్చు? ఇది విజయం కాదు, కేవలం ప్రారంభం మాత్రమే. ఈ విజయము కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్లో ఒక్క ఉగ్రవాది నామరూపాలు లేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం పోరాటం చేస్తుంది. ప్రపంచానికి పట్టినటువంటి ఉగ్రవాద పీడ లేకుండా చేస్తుంది. పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతీయులందరూ కోరుకునేది ఒకటే, పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలని కోరుకుంటుంది. అలాంటప్పుడు ప్రతి భారతీయుడు రాజకీయ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఎవరు కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. కొంతమంది కుహానా సెక్యులర్వాదులు పాకిస్తాన్కు లోపల మద్దతు తెలపడం మనందరం సిగ్గుచేటు. ఆ ఇంటి దొంగలను కూడా తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడానికి ప్రధాన కారణం పహల్గామ్ ఉగ్రదాడిలో భారతీయ మహిళల యొక్క నుదుట సింధూరాన్ని తుడిపేశారు కాబట్టి అందుకు ప్రతిఘటనగా, రివెంజ్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలను పూర్తిగా అంతమొందిస్తున్నారు. మనం అందరం కూడా మద్దతు తెలపాలి. భారత సైన్యానికి సెలవులు రద్దు చేయడం వల్ల 10 రోజుల క్రితం పెళ్ళైన వారు కూడా సైనికులు మన దేశం కోసం యుద్ధం చేయడానికి సరిహద్దుకు వెళ్ళారు. కాబట్టి ఎవరైతే కొత్తగా పెళ్ళి కూడా తమ భార్యామలను ఇంటి దగ్గర వదిలి వెళ్ళారు, అటువంటి కుటుంబాలకు, భారతీయులు పక్కన నివసించే కుటుంబాలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు, సైన్యం యొక్క తల్లిదండ్రులకు పాదాభిషేకం చేయాలి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేయాలి. అటువంటి కొడుకులను ఉన్నటువంటి భారతవనులు, భారత మాతృమూర్తులకు జనజాగరణ సమితి సాష్టాంగ నమస్కారం తెలియజేస్తుంది. నిన్న జరిగిన ఉగ్రదాడుల్లో టెర్రరిస్ట్ మూలాలను నాశనం చేయడం జరిగింది. 8 మూలాలను నాశనం చేయడం జరిగింది. అది ఏ విధంగా తీసుకోవచ్చు సార్? ఈరోజు పెహల్గామ్ అటాక్ అయిన తర్వాత 28 మంది మన భారతీయులు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు, ప్రీతమ నేత ప్రధానమంత్రి గారు ఏదైతే 10 రోజులు 20 రోజులుగా కంటిన్యూస్గా నిద్ర లేకుండా ఇదే పని మీద నించొని మన దేశ ప్రజలు ఏ విధంగా అయితే మద్దతు ఇస్తున్నారో ఈరోజు మనందరికీ ఒక సమాధానంగా ఆపరేషన్ సింధూర్ అనేది మొదలుపెట్టారు. ఏదైతే నిన్న రాత్రి 1:40కి పాకిస్తాన్ మీద అటాక్ చేయడం అనేది ఒక భారతదేశం యొక్క ఉగ్ర రూపాన్ని బయటకు వచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా సింధూర్ అనే నామం కూడా మన దేశ గౌరవం, మన ఆడవారి యొక్క గౌరవం. ఏ విధంగా అయితే అక్కడ దంపతుల్ని, కొత్తగా పెళ్ళైన 4 రోజులు పెళ్ళైన దంపతుల్ని ఏ విధంగా అయితే చంపారో వాళ్ళందరికీ సమాధానంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈరోజు భారత సైన్యం, మన జవాన్లు అందరూ వాళ్ళ ఇండ్లను వదిలి వాళ్ళందరూ మన దేశం కోసం ఫ్రంట్ లైన్లో ఉండి ఏ విధంగా అయితే యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరికీ మా మద్దతు ఉంటుందని, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు, మన వెంకన్న స్వామి ఆశీర్వాదాలు, మన శివయ్య ఆశీర్వాదాలు వాళ్ళందరి మీద ఉండాలని, ఈ యుద్ధం ఏదైతే మొదలైందో మనం ఖచ్చితంగా గెలవాలి. అదేవిధంగా ఇది మొదటి అడుగు. ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులను కానీ, మతోన్మాదాలు కానీ హతమార్చే సమయం ఈరోజు వచ్చింది. ఈరోజు ఖబర్దార్ పాకిస్తాన్, ఇంకొకసారి ప్రతిచర్య చేయాలని నువ్వు ఆలోచన నీ గుండెల్లో వస్తే పాకిస్తాన్ అనే దేశం ప్రపంచ మట్టంలో లేకుండా ఈరోజు చేయడానికి భారత సైన్యం ఏ విధమైన సందేహం లేదు. అదేవిధంగా ఈరోజు చాలా బలమైన నాయకత్వం మనకుంది. ఈరోజు ప్రతి ఒక్క పార్టీ కొని భారతదేశ ప్రధానికి మద్దతు ఇవ్వడం, అదేవిధంగా యువకులు ఏ విధంగా అయితే రోడ్డు మీదకి వచ్చి మద్దతు ఇస్తున్నారో మీరు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారతదేశాన్ని మద్దతు ఇస్తున్నాయి. నిన్న చూసారు ఎంతమంది జట్లు వచ్చాయి, ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్ నుంచి, అమెరికా నుంచి వచ్చాయి. చూడండి, ఈరోజు 4వ ఆర్థిక అత్యవత సామ్రాజ్యంగా నిలుచున్న భారతదేశానికి ఇంతమంది మద్దతు ఇస్తున్నారంటే భారతదేశం ఎంత మద్దతు ప్రపంచ దేశాలకు కానీ విశ్వగురుగా ఏ విధంగా మారుతుందో అనేది మీరు కనబడుతుంది. ప్రధానంగా మనకి ఏంటంటే పాక్ మీద యుద్ధం కాదు, టెర్రరిజాన్ని మనం
అణిచిపెట్టే ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది కేవలం ఉగ్రవాదాన్ని చంపడానికి మాత్రమే తప్ప పాకిస్తాన్ ప్రజలను కానీ వాళ్ళు కానీ బాధ పెట్టాలి కానీ శోభ పెట్టాలనేది ఏమీ కాదు. ముఖ్యంగా భారతదేశానికి ఎవరైతే వెన్నుపోటు పొడుస్తారో, ఎవరైతే ఉగ్రవాదాన్ని చూపించి ఇక్కడ ప్రజల్ని హతమార్చాలని చూస్తారో, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అంతు చూడకుండా భారతదేశ ప్రజలు కానీ భారతదేశ జవాన్లు భారతదేశ ప్రభుత్వం కానీ ఉండదు. ఎందుకంటే ఇది నా దేశం, ఇది నా దేశం, నా హిందుత్వం, నా ప్రపంచం. ఎందుకంటే నా ప్రపంచంలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన భారతదేశానికి, మన దేశ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కానీ మతోన్మాదాలు కానీ చంపడం అది అనివార్యం, వాళ్ళని హతమార్చడం అనివార్యం. అది జరుగుతుంది, ఇందులో ఏమీ లేదు. ఖబర్దార్ పాకిస్తాన్. విశాఖ బీచ్ రోడ్లో 1971 విజయానికి, ఇండో పాక్ విజయానికి నిదర్శనంగా ఇక్కడ ఏర్పాటు చేసిన స్తూపం దగ్గర విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. జై హో భారత్, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగింది ఇది మొత్తం అంత ఆరంభం మాత్రమే, ఇది ఇంకా ప్రారంభంలోనే ఉంది. ఇది ఇంకా చాలా ఇలాంటివి చాలా ఉంటాయి. ఎన్నో విజయోత్సవాలను మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతో ఉంది. మనం ఎన్నో విజయోత్సవాలు చేసుకున్నాము. అందుకనేసి మనం కావాలని ఇక్కడ మనం గతంలో 1971 ఇండో పాక్కి నిదర్శనంగా ఉన్న స్తూపం ఏర్పాటు చేసిన స్తూపం దగ్గర మనం చేసుకుంటున్నామని అన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్.